దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులు మోహన్ రాయ్ గారికి, మరి సంఘ కాపరి మోహన్ రాయ్ గారికి, సంఘ బిడ్డలకు, కూడి ఉన్న కుటుంబీకులకు, బంధువులకు, మన మధ్యలో ఉన్న సార్ గారికి, అందరికీ కూడా ప్రభు యొక్క శుభనామంలో వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఒకసారి మీ మధ్యలోనికి రావడానికి దేవుడు ఇటు సమయాన్ని, ఇటు ధన్యతను అనుగ్రహించారు. ఉపవాస కూడికల్లో మీ మధ్యలోనికి రావటానికి, వాక్యం అందించడానికి దేవుడు కృప చూపించారు. మరి ఒకసారి దేవుడు ఇక్కడ నన్ను నిలవబెట్టుకుని ఆయన నామానికి మహిమ తెచ్చుకోవటానికి నన్ను నడిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యాన్ని చదువుకుందామండి. త్వరగా సమయం లేదు గనక లూకా సువార్త చూడండి. ముందుగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు నాయన, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, కృపగలిగినటువంటి దేవా, నీకు వందనాలు నాయన. డిసెంబర్ నాయన 1వ తారీఖు మొదలుకొని జనవరి 1 వరకు ఈ నెలంతా కూడా నీ జన్మదిన వేడుకలు ప్రపంచమంతా కూడా జరుపుకోవటానికి, నిన్ను ఘనపరచటానికి, నిన్ను మహిమపరచటానికి, ప్రతి కుటుంబంలో రక్షణ సునాదము వినబడటానికి, ప్రభువా నీ పుట్టినరోజు వేడుకలు, నీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవటానికి మీరు ఇచ్చినటువంటి ప్రభువా, మాకు ఇచ్చినటువంటి నాయన యొక్క తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. ఈ దినాన్న నీ జన్మదిన వేడుకను జరుపుకుంటున్నటువంటి సంఘమును, సంఘ బిడ్డలను, సేవకులను, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా, పరిశుద్ధ గ్రంథములో నుండి నాతోనూ, మాతోనూ, అందరితోనూ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వెనకల చెవిని, గ్రహించుకునే హృదయాన్ని, అట్టి మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో పెట్టుకునండి. అల్పుడు నాయన నన్ను ప్రభా నాయన నీ సిలువ చాటును మరుగు చేసుకుని నా ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని, నన్ను ముందుండి నడిపించమని, నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒకసారి చదువుదామండి ఆ మాటని. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? చాలండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వాక్యము తెలియచేస్తుంది. ఏమండి? యూదుల రాజుగా ఆయన పుట్టాడంట. పుట్టడమే ఒక రాజుగా ఆయన పుట్టాడు. రాజు అవ్వాలంటే ఏమండి ఎన్నో చెయ్యాలి. ఏమండి ఎన్నో చెయ్యాలి. సేనలో చేరాలి, సేనాధిపతి అవ్వాలి, ఏమండి రాజ్యాలను జయించాలి, ఎన్నో గొప్ప కార్యాలు చేయాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, దావీదు భక్తుడు, దావీదు రాజు అవటానికి మొదటగా ఏమండి సౌలు దగ్గర ఆయుధములు మోయవాడిగా చేరాడు. పిల్లని గ్రోవు వాయించువాడిగాను ఆయుధములు మోయవాడిగా చేరాడు. తనంతరము ఏమంటే అతను సేనాధిపతిగా చేస్తాడు. ఆ తర్వాత యూదులకు రాజు అయ్యాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీలందరికీ కూడా రాజు అయ్యాడు. దీని వెనక ఎంతో శ్రమ, ఎంతో ప్రయాస, ఎంతో కష్టము ఉంది. అయితే నూతన నిబంధనలో ఏమండి మత్తయి సువార్తలో కానీ, సువార్తల్లో కానీ, పాత నిబంధనలో కానీ వాక్యము తెలియచేస్తుంది ఏమనంటే ఆయన పుట్టడమే రాజుగా పుట్టాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది ఏమనంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన పుట్టడమే రాజుగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఏ గోత్రములో పుట్టాడైనా అని మనం ఆలోచన చేస్తే యోధా గోత్రములో పుట్టాడు. యోధా గోత్రములో పుట్టాడు. యోధా అను మాటకి అర్థం ఏంటండి? ఏమన్నా తెలుసండి ఎవరికైనా? యోధా అనే మాటకి అర్థం ఏంటి? హెబ్రీ భాషలో
యోధ అని రాయబడి ఉంది. దాని తెలుగులోనికి వచ్చేసరికి స్తుతి అనే మాటను అర్థమిస్తూ ఉంది. అంటే దేవునిని స్తుతించడము. యోధ అనగా దేవునిని స్తుతించడము. చూడండి, బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయములో వాక్యము తెలియచేస్తుంది. ఆదికాండము 49వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడ 8వ వచనం చదివినట్లయితే, యోధ నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి. చాలండి. యోధ నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. వాక్యములు ఏమని రాయబడి ఉందండి? యోధ నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఎవరికి మనం స్తుతులు చెల్లించాలి? ఎవరిని మనం ఘనపరచాలి అని అంటే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, మన దేవుడైన మన రక్షకుడైన కృప కలిగినటువంటి యేసు ప్రభు వారిని మనము స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోధ అనే మాటకు స్తుతి అని అర్థమిస్తూ ఉంది. యూదులను గురించి మనం చూస్తే పాత నిబంధన తెలియచేస్తుంది. దానియేలు గ్రంథము కానీ, అలాగే ఎస్తేరు గ్రంథము కానీ, నెహెమ్యా గ్రంథము కానీ, ఎజ్రా గ్రంథము కానీ మనం చదివినట్లయితే యూదుల గురించి ప్రత్యేకముగా రాయబడుతుంది. యూదుల గురించి ప్రత్యేకముగా వ్రాయబడుతుంది. చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే, వీరిలో నుండిరి అనియు మేషకనియు రాజు భుజించు భోజనమును తనను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను వారందరూ కూడా అపవిత్రులు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని చాలండి. ఇక్కడ ఈ వాక్యము మనకి అర్థమవుతుంది. ఈ వాక్య సారాంశం మనకు అర్థమవుతూ ఉంది. ఏమనంటే, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు యూదులు, ఇశ్రాయేలీలు నెబుకద్నెజరు వారి యొక్క దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు వారందరినీ కూడా చెరకు తీసుకుని వెళ్ళిపోయారు. బబులోని దేశానికి వారిని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారు. బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయినటువంటి రాజవంశములో నుండి, యోధాగోత్రములో నుండి, యూదులలో నుండి కొంతమంది జ్ఞానము కలిగినటువంటి, తత్వజ్ఞానము కలిగినటువంటి, కల్దీల భాష ఎరిగినటువంటి, కల్దీల విద్య కలిగినటువంటి కొంతమంది బాలులను పక్కకి తీసినప్పుడు, వారిని ప్రత్యేకపరిచినప్పుడు ఇందులో ఎవరు కనపడుతున్నారు అని అంటే, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కనపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వాక్యము తెలియచేస్తుంది, వీళ్ళందరూ తెలివైనోళ్ళు, వీళ్ళ జ్ఞానవంతులు, వీళ్ళ తత్వజ్ఞానము తెలిసిన వారు అని చెప్పి వారికి ఏ ఆహారం ఇస్తున్నారంట? ఇప్పుడు చదువుకున్నాం కదా, ఏ ఆహారం ఇస్తున్నారంట? రాజు భుజించేటటువంటి ఆహారం. రాజు భుజించేటటువంటి ఆహారం ఎట్లాంటి ఆహారం ఇస్తారండి? మాంసాహారం, మనకి ఇష్టమైనటువంటి మాంసాహారాలు కావలసినవన్నీ కూడా ఇస్తారు. అయితే రాజు భుజించేటటువంటి భోజన పదార్థాలు భుజించి తమను తాము అపవిత్రపరుచుకొనక వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి ఎవరైతే అధిపతి ఉన్నారో వాళ్ళకి మనవి చేశారు. వాళ్ళు, అయ్యా మేము ఈ భోజనము తినము. మరి ఏం తింటారు? శకధాన్యాదులు తింటాం, మేము పప్పు దినుసులు తింటాం, మేము శాకాహారులు, కూరగాయలు తింటాం, పప్పు దినుసులు తింటామని వాళ్ళు చెప్పినప్పుడు, మీరేం మాట్లాడుతున్నారు, మీరేం చెప్తా ఉన్నారు? అందరూనేమో రాజు పూజించి భోజనము చేసి
వాళ్ళు యువరాజుల వలె, లేకపోతే ముఖంలో తేజస్సు కలిగి, బలవంతులు కలిగి, జ్ఞానవంతులు కలిగి అందరూ కనపడతారు. మీరు ఈ భోజనం చేస్తే ఎలా ఉంటారో తెలుసా? అందరిలో కూడా మీరు హీనముగాను అందవికారముగాను ఉంటారు, తేజస్సు లేని వారిగా ఉంటారు. రాజు చేత నన్ను మీరు ఉరిలోనికి తీసుకుని వెళ్ళడానికి, ప్రాణాపాయం తేవడానికి పని మీరు చేస్తున్నారంటే లేదు, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. ఈ వాక్యమును, ఈ మాటను ఎందుకు చదివిస్తున్నానంటే, వారు యూదులు. వారు ఎవరండి? వారు యూదులు. పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది, వాళ్ళు బబులోను దేశానికి వెళ్ళినప్పుడు, బబులోను దేశములో యూదులు వారు నివసించినప్పుడు, 127 సంస్థానాలలో వారు చెదిరిపోయి జీవించినప్పుడు, వారు ఎక్కడా కూడా వాళ్ళని వాళ్ళు అపవిత్రపరచుకొనక ప్రత్యేకింపబడిన వారిగా ఉన్నారు. మరి మనం ఎలా ఉన్నాం? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధన ప్రకారము దేవుని బిడలమైతే, యూదులమైతే, ఇశ్రాయేలీలమైతే, ఆత్మీయ ఇశ్రాయేలీలమైతే, దేవుని బిడలమైతే మనం ఎలా ఉండాలి? మనము ఏ విధముగా నడుచుకోవాలి? రాజు భుజించేటటువంటి భోజన పదార్థాలు భుజించుకోకుండా వారు ప్రత్యేకముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనము కూడా దేవుని నమ్మిన తర్వాత, దేవుని యొద్దకు వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి అని అంటే, ఇదిగో ఈ దానియేలు వలె, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె మనము జీవించేవారిగా ఉండాలి. మనం ఏ చోటకి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ సందర్భంలో, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ పెళ్ళికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో ఉన్నా మనం ఎలా ఉండాలో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఆయన పుట్టిందే యూదులలో. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము మనము చూసినట్లయితే 4వ వచనం మనం చదివినట్లయితే, వారు ప్రతిదినము వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని, ఏలయనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పియుండెని. ఏ పని చేయజాలడంట? అందరూ కూడా హగగీయుడైనటువంటి హామానుకు అందరూ వంగి, రాజు ఇచ్చినటువంటి అధికారమును బట్టి అందరూ వంగి నమస్కారం చేస్తున్నారు. ప్రతిదినము కూడా ఆయన వస్తున్నాడు, వెళ్తున్నాడు, అందరూ నమస్కారం చేస్తున్నారు, అందరూ కూడా వంగి నమస్కారం చేస్తారు. కానీ ఈ యూదుడైనటువంటి మొర్దెకై మాత్రం నమస్కారము చేయట్లేదు. అంటే అక్కడ వాక్యము తెలియజేస్తుంది, నేను యూదుడను గనుక ఈ పని నేను చేయజాలను. అది దానియేలు గ్రంథంలోనైనా, ఎస్తేరు గ్రంథంలోనైనా, ఎజ్రా గ్రంథంలోనైనా, నెహెమ్యా గ్రంథంలోనైనా వాక్యము తెలియచేస్తూ ఉంది. ఏమనంటే, మేము ఈ పని చేయజాలము, ఈ భోజనము చేసి మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోనము, మేము నమస్కారం చేసి మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోనము, దేవుని నామానికి అవమానము తేము, దేవుని నామానికి మేము అవమానము తేము, దేవుని నామాన్ని గణపరిచేవారు, మేము దేవునికి మాత్రమే నమస్కరించేవారము, మేము దేవునిని మాత్రమే నమ్మేవారము, మేము దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునేవారమని వాక్యము తెలియచేస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, కూడినటువంటి బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం యూదులమైతే, దేవుని బిడ్డలమైతే, ఆత్మీయ ఇశ్రాయేలీలమైతే, మనం క్రైస్తవులమైతే మనం ఎలా ఉండాలో దేవుడు 2 మాటల్లో తెలియచేస్తూ ఉన్నాడు. 2 మాటల్లో తెలియచేస్తున్నాడు. నిన్ను నీవు అపవిత్రపరుచుకొనక నీ ప్రవర్తనలోను, నీ మాటలోను, నీ క్రియలోను, నీ ప్రవర్తనలోను
నువ్వు సరిగా ఉన్నట్లయితే ఆయనను నీవు స్తుతించినట్లే, గణపరిచినట్లే. ఆయనని నీవు నమస్కరించినట్లయితే, ఆయనకు మాత్రమే నమస్కరించినట్లయితే, ఎవరికి వంగక ఆయనకు మాత్రమే నమస్కరించి ఆయనను మాత్రమే ఆరాధించినట్లయితే, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే వర్షిప్ అని రాయబడి ఉంటుంది ఆ మాట దగ్గర, నమస్కారం అనే మాట దగ్గర. అంటే వారు ఎలా ఉన్నారు అంటే దేవుని విషయంలో, దేవుని చిత్తములో యూదులు ఏమండి ఈ లోకానికి తలవంచని వారిగా, ఈ లోకానికి లోబడని వారిగా, ఈ లోకములో నుండి ప్రత్యేకింపబడిన వారిగా, ఈ లోకములో నుండి వేరైన వారిగా, దేవుని నామానికి మహిమకరంగా, దేవుని యొక్క చిత్తములో నడుచుకునే వారిగా వారు ఉన్నారు. అందుకే వాక్యము తెలియచేస్తూ ఉంది ఏమనంటే, పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది, చరిత్ర తెలియజేస్తుంది ఏమనంటే, ఏమండి మతములలో మతము ఏది ప్రాచీనమైనటువంటి మతం అంటే, ఏది మొట్టమొదట మతము అని అంటే యోధా మతం అని ఏమండి చరిత్ర తెలియజేస్తుంది, బైబిల్ గ్రంథము కూడా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందునిమిత్తమే వాక్యము తెలియజేస్తుంది, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? దేవునికి స్తోత్రం. ఆయన పుట్టడమే ఏమండి రాజుగా పుట్టాడు. యూదులలో నుండి యూదా రాజుగా, యోధా కొదము సింహముగా, యోధా గోత్రపు రాజుగా ఆయన పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఆ మాటను మనం కిందకి చదివినట్లయితే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం కిందకి చదివినట్లయితే, హేరోదు రాజు 2వ వచనం చదవండి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎవరిని పూజింపవచ్చారంట? ఏమండి ఎవరిని పూజింపవచ్చారంట? ఎవరిని? యూదుల రాజుని. హేరోదు దగ్గరికి వెళ్ళి, రాజుగారి దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, ఆయనను మేము పూజింప వచ్చితిమి. పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. చూడండి దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో చూసినట్లయితే, 2వ అధ్యాయము దేవునికి స్తోత్రం 19వ వచనం మనం చదివినట్లయితే, అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున్న దేవునిని స్తుతించెను. లోకసువార్తలో కూడా 2వ అధ్యాయం 11వ వచనంలో లాస్ట్ మాటలో ఉంది, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ప్రజలకు సమాధానము అని చెప్పుచు ఏమండి దేవదూతలంతా కూడా ఆయనను స్తుతిస్తూ ఉన్నారంట. పాత నిబంధన గ్రంథములో, దానియేలు గ్రంథములో, దానియేలు కానీ, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ రాజు చెప్పినటువంటి మాటను బట్టి తక్కినటువంటి జ్ఞానులు నశించిపోకూడదని అక్కడ ఎంతమంది ఉన్నారు అని అంటే, ఇక్కడ వాక్యము తెలియచేస్తుంది. 2వ అధ్యాయములో 7వ వచనం మనం చూసినట్లయితే రాజు ఆ కలను తెలియజేసేదమని ఎవరు వాళ్ళు ఎవరంటే వాళ్ళు మనం చూసినట్లయితే 6వ వచనంలో 5వ వచనంలో ఉంటారు. తత్వజ్ఞానము కలిగిన వారు, కల్దీల భాష తెలిసిన వారు, మంత్రగాళ్ళు, గారడి విద్య కలిగినటువంటి వారు, వీళ్ళంతా కూడా మంత్రప్రయోగం చేసేవారు. వీళ్ళంతా కూడా ఏమంటున్నారంటే, రాజుగారండి మీకు వచ్చిన కళ మీరు మర్చిపోయారు, కానీ దాన్ని గుర్తు చేసుకుని చెప్తే మేము చెప్పగలమంటున్నారు. ఎవరంటున్నారండి? శకునుగాండ్రు, గారడి విద్య గలవారు, మాంత్రికులు, కల్దీలు, తత్వజ్ఞానము కలిగినటువంటి వారు. అంటే వీళ్ళు ఎవరంట? వాక్యము తెలియచేస్తూ ఉంది. మనం అంటాం కదండి, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అది చెప్తారు, ఈయన దగ్గరికి వెళ్తే ఈయన ఇది చెప్పేస్తారు.
చేతిలో పసరేసి చెప్పేస్తారు, లేకపోతే ముఖం చూసి చెప్పేస్తారు, లేకపోతే అంజనం వేసి చెప్తారు, లేకపోతే మనకి ఉన్న దానిని బట్టి మనకి ఏం జరిగిందో దానిని బట్టి చెప్తారు అని మనం అంటాం కదండి. వాళ్ళు ఎలా చెప్పేస్తున్నారు? మరి వీళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు అంటే మనము వెళ్ళి మోసపోతున్నాం అంతే. మనం వెళ్ళి మోసపోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా మందిరానికి ఒక యవ్వన బిడ్డ వస్తూ ఉన్నాడు, మందిరానికి వస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మగారు వస్తూ ఉన్నారు, వాళ్ళ కుటుంబం అంతా వస్తూ ఉంది. వస్తూ ఉంటే ఏం జరిగిందంటే ఒక రోజున ఏమండి కోయతను ఏం చేశాడంటే జోష్యం చెప్తామని ఇంటింటికి వస్తారు కదండి. వస్తూ ఉంటే వాళ్ళ ఇంటి తిన్నంగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కుర్రోడు ఏం చేశాడంటే జాతకం చెప్పించుకోవాలని ఆయన పిలుచుకుని చెప్పించుకుంటే అయితే బాబు నీ 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 జీవితంలో, నీ కుటుంబంలో, నీ విషయంలో ఏమేమి జరిగింది చెప్పంటే అన్నీ చెప్పిన తర్వాత రివర్స్లో ఆ కుర్రోడి విషయాలు ఆ కుర్రోడికి చెప్పి ఏమంటున్నాడంటే నువ్వు ఒక నల్లపెట్టని 450 రూపాయలు ఏమండి కానుకను ఇంకా వేయో చెప్పాడంట. కొబ్బరికాయలు, బియ్యము అవన్నీ నువ్వు తేవాలి తెచ్చి నాకు ఇచ్చినట్లయితే ఆ కోడిని కోసేస్తాను, నల్లపెట్టను కోసేస్తాను, నీ దోషం అంతా పోతుంది అంటున్నాడంట. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ కోడి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, అతను అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఏం జరిగింది అంటే దేవునికి స్తోత్రం, ఏం జరిగింది అని అంటే వాళ్ళ అమ్మగారు పరిగెత్తుకుని, నేను ఇంటికాడు ఉంటే పరిగెత్తున్న దగ్గరికి వచ్చి అయ్యగారండి ఏం జరిగిందంటే ఇక్కడ మా ఇంటికి ఒక అతను వచ్చాడండి, ఇలాగా పిల్లోని అది అంటున్నాడు. మేము దేవుని మందిరానికి వెళ్తామండి, వాడు వచ్చి ఏదో తెలియక ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఏంటేంటో చెప్తున్నాడు అని అంటే నేను వెళ్ళి వాడు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ కుర్రోడి దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటుంది. వాళ్ళ అమ్మకేమో భయమేసి ఏం జరిగింది అని ఆయన ఏమైంది, ఎవరు వచ్చారు ఏంటి అని అంటే ఇలా జరిగిందని పాస్టర్ గారు పలానా ఆయన వచ్చాడు, నా దగ్గర ఏం డబ్బులు లేవు, ఇవన్నీ తెమ్మనడం, చెప్పించుకున్న తర్వాత ఇది చెయ్యకపోతే నీకు దోషం వస్తుంది అంటున్నాడు, చెప్పించుకోకపోయినా వదిలిపోయేదేమో అని అంటా ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి? అంటే అప్పుడు నేను అన్నాను ఏమేమి చెప్పానంటే ఇదిగోండి ఇవన్నీ జరిగినాయి, ఇలా జరిగింది అలా జరిగిందని లైఫ్లో గడిచిపోయిన కాలంలో అని చెప్పాను. అయితే మరి ఆయన ఏం చెప్పాడు అంటే నేనేం చెప్పాను అందులో 2 విషయాలు చెప్పి నన్ను ఏం చేయమంటున్నాడంటే ఇవన్నీ తీసుకొచ్చి నా దోషం పోవాలంటే, నా శాపం పోవాలంటే, నా పాపం పోవాలంటే ఇది చెయ్యాలని చెప్తున్నాడండి అని చెప్తా. దేవుని స్తోత్రం చెప్పండి. అదేం కాదు నాయన, నువ్వు చెప్పినయే వాడు చెప్పి నిన్ను మోసం చేస్తున్నాడు, నువ్వు చెప్పినయే ఆయన నీకు చెప్పి నిన్ను మోసం చేస్తున్నాడు, ఇవన్నీ చెప్పి నిన్ను మోసం చేసి నీ దగ్గర అన్నీ పట్టుకుపోదామని చూస్తాడు, నువ్వు చెప్పిందంతా నీకే చెప్పాడు మళ్ళా అని చెప్పినప్పుడు అయ్యో పాస్టర్ గారు నేను నమ్మేశాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం జరిగింది అని అంటే మనం ఏదైనా చెప్తేనే దానిని బట్టే మనకి ఏదైనా చెప్పగలరు, కానీ వాళ్ళంతటా వాళ్ళు మన మనసులో ఉన్నది, మన ఇంటిలో ఉన్నది, మన ఒంటిలో ఉన్నది, మన జీవితంలో జరిగింది ఏమీ చెప్పలేరు. అర్థమవుతుందండి? ఏమీ చెప్పలేరు. మనమే అన్నీ చెప్పి ఏమండి మనమే మోసపోతాం వాళ్ళ దగ్గర. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దానియేలు అంటున్నాడు ఈ అధ్యాయములో ఏమండి మొదటి అధ్యాయం, ఈ 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఏమండి ఈ 24వ వచనం వరకు కూడా మనం చదివినట్లయితే వాక్యము తెలియచేస్తుంది. ఏమంటే రాజుకు వచ్చినటువంటి కళ తెలీదు, దాని భావము తెలీదు, దాని అర్థము తెలీదు, కానీ వాళ్ళు ఏం చేశారు అంటే దానియేలు తన స్నేహితులను షడ్రక్ మేషక్ అబేద్నెగోలను సమకూర్చుకుని ఇంటిలోనికి వెళ్ళి గదిలో తలుపు వేసి యెరూషలేము వైపు కిటికీ తలుపు తెరిచి వారు ప్రార్థన చేశారు రాత్రంతా. పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడంటే రాజుగారికి వచ్చిన కళ ఏంటో, రాజుగారికి వచ్చినటువంటి దర్శనం ఏంటో కూడా దానియేలుకు చూపించాడు. దేవునికి స్తోత్రం. అది ఎవరికి సాధ్యము? అది దేవునికి మాత్రమే సాధ్యము. కాబట్టి ఇక్కడ రాజుగారు అంటున్నారు, మనం చదివినట్లయితే చూడండి 23వ వచనం నుండి మనం చదివినట్లయితే మా పితరుల దేవ
మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరుచుచున్నాను. చాలండి. అలాగే 23వ వచనం చదవరండి. 24వ వచనం కూడా చదవండి. ఇట్లుండగా దానియేలు నశింపజేయవద్దు, పొమ్ము ఆ కలభావమును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఒక మాటను చదువుదామండి. దానియేలు గ్రంథము మరి ఒక మాట, దానియేలు దేవుడే పూజార్హుడని వాక్యము తెలియచేస్తూ ఉన్నది. మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అక్కడే ఉంటుందండి ఆ మాట. దానియేలు దేవుడే పూజార్హుడని అక్కడ వాక్యము తెలియచేస్తుంది. 2వ అధ్యాయంలోను 4వ అధ్యాయంలోను ఈ మాట ఉంటుంది. ఏమనంటే ఈ కళను, ఈ భావమును, ఈ దర్శనమును తెలియజేసినటువంటి దానియేలు దేవుడే ఈ విధముగా సమర్థుడని, ఆయనను మాత్రమే లోకమందున్నటువంటి 127 సంస్థానాలు కూడా ఆయనను మాత్రమే పూజించాలని మరి తెలియచేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది దానియేలు దేవుడే పూజార్హుడు. వీరి దేవుడు పూజార్హుడు, రక్షించెను, నమస్కరింపకయు ఏ దేవునిని దేవునికి స్తోత్రం. అంటే ఈ మాట అక్కడ రాజుగారు చెప్తూ ఉన్నారు. రాజుగారు చెప్పిన మాట మాత్రమే చెల్లాలి. అంటే బబులోను దేశము సకల దేవతల నిలయం, బబులోను దేశము సకల దేవతల నిలయం. ఈ సకల దేవతల నిలయమైనటువంటి ఆ దేశములో, ఏమంటే బబులోను దేశములో, ఆ పట్టణములో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే వీళ్ళెవ్వరూ తెలియచేయలేకపోయారు, కానీ వీళ్ళెవ్వరూ చెప్పలేకపోయారని. ఏ దేవత ఈ లోకానికి దిగి రాలేకపోయింది, కానీ నీ దేవుడైనటువంటి యెహోవా ఈ కళను, ఈ భావమును, ఈ దర్శనమును చెప్పాడు. కాబట్టి నీ దేవుడు మాత్రమే పూజార్హుడు. నీ దేవునికి తప్ప, యూదుల దేవునికి తప్ప, యెహోవాకు తప్ప ఎవరికి కూడా నమస్కరింపకూడదు. ఎందుకంటే ఆయనే సమర్థుడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో కానీ, నా జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, ఏమంటే ఏ అవసరమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ ఆటంకమైనా, ఏ అవరోధమైనా తీర్చగలిగినటువంటి దేవుడు. నీ కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నా కూడా ఏమండి ఆయనే సమర్థుడు, గొప్ప కార్యములు చేయగలిగినటువంటి వాడు. కాబట్టి మనము ఆయనను మాత్రమే పూజించేవారిగా ఉండాలి, ఆయనను మాత్రమే స్తుతించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి ఒక మాటను ధ్యానం చేసుకుందామండి, తొందరగా ముగించుకుందాం. లోకాసువార్త 2వ అధ్యాయము 11వ వచనం మనం చదివినట్లయితే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆయన పేరేంటంట? ప్రభువైన క్రీస్తు. ఏమండి, పొలాల్లో గొర్రెలు మేపుకుంటున్నటువంటి గొల్లలతో దేవుని యొక్క దూత ఏమండి కనబడి దర్శనమిచ్చి తెలియజేస్తున్నటువంటి మాట. ఏమండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన ప్రభువైనటువంటి
క్రీస్తు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటండి? అభిషక్తుడు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి? అభిషక్తుడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది ఈ మాట. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం చదివండి. అభిషక్తుడు అనే మాట ఉంది కదండి అక్కడ పుట్నోట్లో అంకి వేసి ఉంటుందండి. పుట్నోట్లో అంకి వేసి ఉంటుంది. ఏమని రాయబడి ఉందని చూడండి అక్కడ. మెస్సయ్య అంటే పాత నిబంధన గ్రంథంలో దానియేలు గ్రంథంలో దానియేలు ప్రవక్త ద్వారా దానియేలు ద్వారా దేవుడు దానియేలుకు తెలియజేసినటువంటి దర్శనం ఏంటంటే, ప్రవచనం ఏంటంటే, అభిషక్తుడైన వాడు రావాలి అనే మాటను తెలియజేస్తున్నాడు. అభిషక్తుడు అనగా అర్థం ఏంటి అనంటే మెస్సయ్య. ఏంటండి? మెస్సయ్య. సరే చూడండి, నూతన నిబంధన గ్రంథంలో యోహాను సువార్త మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఏమండి? యోహాను సువార్త 11వ అధ్యాయములో 27వ వచనములో ఎవరు మాట్లాడుతున్నారంటే మార్త మాట్లాడుతుంది. ఎవరి నిమిత్తం మాట్లాడుతుంది? లాజరు నిమిత్తం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? ప్రభువా, నా యేసయ్యా, నువ్వెక్కడుంటే నా తమ్ముడు చావకపోదును అని చెప్తా ఉంది. ఆయన అంటున్నాడు 26వ వచనంలో, ఇదిగో ఎవరు చనిపోయినా నా యందు విశ్వాసం ఉంచితే వాళ్ళు మరలా బ్రతుకుతారని చెప్తున్నారు. ఆమె ఏమంటుంది 27వ వచనంలో, నీవు లోకమునకు రావలసినటువంటి ఆ దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నాను అంటుంది. దేవునికి స్తోత్రం. మరి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని ఎవరు చెప్తా ఉన్నారు? దూత చెప్తా ఉంది. అంటే ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చింది, ఆల్రెడీ దేవదూత తెలియజేసింది. అయినను కూడా యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన రక్షకుడిగా వచ్చి ఆయన ప్రతి పట్టణానికి వెళ్ళి ప్రతి స్థలంలోనూ ఆయా సందర్భాల్లో ఆయన అనేక చోట్ల కార్యములు చేస్తున్నప్పుడు ఆయన ప్రేమించినటువంటి కుటుంబమును దర్శించడానికి వెళ్ళి లాజరును, మార్తను, మరియను వారి కుటుంబం దగ్గరికి వెళ్ళేవాడు. అయితే లాజరు చనిపోయాడని ఆయన ఆలస్యం చేసి 4వ రోజున వెళ్ళినప్పుడు కూడా ఆమె అంటుంది, ఏమంటుంది? నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోకపోవును. ఆయన అంటున్నాడు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచితే నీ తమ్ముడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు అని చెప్తుంది. ఆవిడేమంటుందంటే, మెస్సయ్య వస్తాడు కదా, క్రీస్తు వస్తాడు కదా, అభిషక్తుడు వస్తాడు కదా, ఆయన వచ్చినప్పుడు నా తమ్ముడు బ్రతుకుతాడని చెప్తుంది. ఆయన అంటున్నాడు, ఆయననే నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ లోకములోనికి ఎవరు రావాలని యూదులు కోరుకుంటున్నారు, ఇశ్రాయేలీలు కోరుకుంటున్నారంటే, లోకమంతా కోరుకుంటున్నారనంటే, ఇదిగో రక్షకుడైన క్రీస్తు అనబడినటువంటి మెస్సయ్య రావాలని కోరుకుంటున్నారు. ఆయన వచ్చినప్పుడంట చనిపోయిన వారిని లేపుతాడంట, స్వస్థపరుస్తాడంట, ఆరోగ్యం ఇస్తాడంట, ఆశీర్వాదం ఇస్తాడంట, నెమ్మదిని ఇస్తాడంట, సమాధానం ఇస్తాడంట, సంతోషం ఇస్తాడంటని ఇక్కడ ఈమె ఒక మాటలో తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంది అనంటే క్రీస్తు కోసం ఎదురు చూస్తుంది. అభిషక్తుడైనటువంటి క్రీస్తు కోసం, అభిషక్తుడైనటువంటి మెస్సయ్య కోసం ఆమె ఎదురు చూస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మరి మనం ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం? నా కుటుంబంలో, నా జీవితంలో, నా బిడ్డల విషయంలో, నా భర్త విషయంలో, నా జీవనోపాధిలో, నా ఉద్యోగంలో, నా చేతి పనిలో
ఏమంటే మనం అనుకుంటాం, నీ ఉంటే, నీ సహాయం ఉంటే, నీ కృప ఉంటే, నీ దీవెన ఉంటే, నీ ఆశీర్వాదం ఉంటే నేనేమైనా చేయగలను, నాకేదైనా సాధ్యం, నేను నమ్ముచున్నాను అంటే మనము ఏమనుకుంటామంటే, దేవుడు మన దగ్గరకు వచ్చినా, యేసయ్య మన దగ్గరకు వచ్చినా, యేసయ్య మనతోనే ఉన్నా, యేసయ్య మన పక్కనే ఉన్నా, మన జీవితంలో ఉన్నా, మన కుటుంబంలో ఉన్నా, మనం ఏమనుకుంటామంటే ఆయన రావాలి, ఆయన వస్తాడు, క్రీస్తు అనబడినటువంటి మెస్సయ్య వస్తాడు, అభిషక్తుడు వస్తాడు, అప్పుడు మాకు సమాధానం వస్తుంది, అప్పుడు మాకు సంతోషం కలుగుతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య అంటున్నాడు, ఆల్రెడీ నేను వచ్చే ఉన్నాను, ఆయననే నేను నీ జీవితంలోకైనా, నీ కుటుంబంలోకైనా, నువ్వెక్కడున్నా సరే, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నీ దగ్గరికి నేను వచ్చి ఉన్నాను. నమ్మితే నీ జీవితంలో, ఏమంటే మార్త తన తమ్ముడి విషయంలో ప్రాధేయపడుతుంది, మనమైనను కూడా, అది బిడ్డల విషయమైనా, తమ్ముడైనా, అన్న అయినా, అక్క చెల్లెలు, బంధువులు, రక్త సంబంధులైన దేవుని చిత్తములో, దేవుని పాదాల చెంత మనం ప్రాధేయపడినప్పుడు, ప్రార్థించినప్పుడు, విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అందుకే క్రీస్తు అనబడినటువంటి మెస్సయ్య మార్త ఏమంటే మరియల ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే, చనిపోయినటువంటి లాజరును తిరిగి లేపటానికి. దేవునికి స్తోత్రం. ఆమె ఏమని నమ్ముచుంది? క్రీస్తు అనబడినటువంటి మెస్సయ్య వస్తాడు, దేవుని కుమారుడైనటువంటి మెస్సయ్య వస్తాడు అని నమ్ముచా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక మాటను చూద్దామండి. చూడండి, ఈ యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనం మనం చదివినట్లయితే, మీరు వచ్చి నేను చేసినవన్నీ ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 4వ అధ్యాయము, ఏమండి, ఈ 4వ అధ్యాయము 12వ వచనం నుంచి 11వ వచనం నుంచి ఇక్కడ చదవబడినట్లు లేఖన భాగం అంతా చదువుతూ ఉంటే, ఆయన సుకారు అనే బావ దగ్గర ఎవరితో మాట్లాడుతున్నాడు? సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమంటే ఎన్నో విషయాలు మాట్లాడిన తర్వాత ఆమె అంటుంది, ఏమంటుందంటే, ఇదిగో క్రీస్తు అనబడినటువంటి మెస్సయ్య వస్తాడు, అప్పుడు మేము అన్నీ ఎరుగుతాము అని చెప్తుంది. 24 వచనంలో 25 వచనంలో ఉంటుంది. క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును. దేవునికి స్తోత్రం. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి, ఏమండి, మన జీవితాలలోనికి, మన ఏమండి గృహంలోనికి ఎవరు రావాలనుకుంటున్నాం మనం? ఆవిడ అంటుంది, ఏమండి, ఎన్నో పూజలు చేస్తుంది, ఎంతోమందికి పూజ చేస్తుంది, ఎంతో భక్తి చేస్తుంది. ఆమె అంటుంది, ఇదిగో మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధన చేస్తున్నామంటుంది. మాకు తెలిసింది మేము ఆరాధన చేస్తున్నాం, ఆరాధించేవారు యెరూషలేములో ఆరాధిస్తున్నారు అంటుంది. అయితే ఆయన అంటున్నాడు, మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అంటుంది. ఇలా మాట్లాడుకుంటూ ఆమె విషయాలన్నీ కూడా బయట పెట్టినప్పుడు ఆమె అంటుంది, ఏమంటుందంటే, ఇదిగో మేము క్రీస్తు వచ్చినప్పుడు మాకు తెలుస్తుంది, ఆయన మాకు అన్నీ తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఎంతమందికి మొక్కినా, ఎన్ని దేవుళ్ళకి మొక్కినా, ఎన్ని పూజలు చేసినా సమస్యలు తీరలేదు కానీ, పరిస్థితులు మారలేదు కానీ, తనలో ఉన్నది చెప్పలేకపోయారు కానీ, ఏమంటే తన ఒంటిలో ఇంటిలో ఉన్నటువంటి తన మనసులో ఉన్నది కానీ, తన జీవితంలో ఉన్నది కానీ ఏమీ చెప్పలేకపోయారు. కానీ ఇదిగో యేసు ప్రభువారు ఆ సుకారు అనే బావి దగ్గర ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె అంటుంది, అయ్యా, నా గుట్టంతా తెలియజేస్తున్నావు, నా విషయాలన్నీ చెప్తున్నావు, నువ్వు నిజంగానే క్రీస్తువి, నువ్వు నిజంగానే మెస్సయ్యవి అంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? యేసు ప్రభువారు
వచ్చినప్పుడు ఏమండి మన సంగతులన్నీ వివరిస్తాడు. అది నీ పాత జీవితంలోనైనా, గడిచిపోయిన జీవితంలోనైనా, ఇప్పుడున్నటువంటి జీవితంలోనైనా, రాబోయే కాలంలోనైనా, అది భూత భవిష్యత్తు వర్తమానాలలో ఎప్పుడైనా కూడా ఆయన ఏ విషయమైనా నీతో మాట్లాడగలడు. అవునా కాదండి? నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ విషయంలో ఎవరో చెప్పలేకపోయారు. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఏమండి, సమరయ స్త్రీ మనసులో ఉన్నది, తన జీవితంలో జరిగింది ఎవరు చెప్పారు? యేసు ప్రభువు వారే చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చినప్పుడు మాకు అన్నీ తెలియజేస్తారంటుంది. మరి తెలియజేస్తున్నాడుగా అన్నీ, ఆయన తెలియజేస్తున్నాడు కదా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారు నమ్మిన తర్వాత, యేసుని ఎరిగిన తర్వాత, నీవు యేసు ఎవరో, యేసు అంటే ఎవరో, యూదుల రాజు అంటే ఎవరో, రక్షకుడంటే ఎవరో, దావీదు పట్టణమందు పుట్టినటువంటి ఈ రాజు ఎవరో, ఈ క్రీస్తు ఎవరో నువ్వు ఎరిగావు. దేవుని దగ్గరకు వచ్చావు, దేవుని పాదాల చెంత చేరావు, యేసుని నమ్మావు, యేసుని మహిమపరుస్తున్నావు. ఆయన నీ జీవితంలో ఈ గడిచిపోయిన దినాలలో, గడిచిపోయిన సంవత్సరంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్నో కార్యాలు చేశాడు. దేవుని స్తోత్రం. చేయలేదండి? చేయలేదా? మన జీవితంలో చేయలేదా? ఏమండి, చేయలేదా దేవుడు? మనం ప్రార్థించినప్పుడు, మనం మొక్కుకున్నప్పుడు, మనం అనుకున్నప్పుడు, ప్రభు ఆదివారం నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నప్పుడు, ఆదివారం నీ సన్నిధిలో ప్రభు నేను సాక్ష్యం చెప్తాను ఈ విషయంలో, ఆ విషయంలో, అది నీ బిడ్డల జీవితమైన, నీ భర్త జీవితమైన, నీ జీవితమైన, నీ కుటుంబంలోనే, నీ చేతి పని, నీ జీవనోపాధి అయినా, ఉద్యోగమైన, విద్య అయినా, చదువు అయినా, ఏదైనా కూడా, దేని విషయంలోనైనా కూడా మరి మనం సాక్షులుగా నిలబడట్లేదా? నిన్నే రాత్రికాల సమయంలో మా సంఘంలో ఒక బిడ్డ సాక్ష్యం చెప్పింది. రేపు చెప్తానని చెప్పింది. రాత్రి చిన్న విషయాన్ని తెలియజేసింది. కిందటి ఆదివారము, ఏమండి, కిందటి శుక్రవారము ప్రార్థనలో పెట్టమని చెప్పింది. ప్రార్థన చేస్తాం. ఏమనంటే, అమ్మ ఏమైనా అవసరతలు ఉంటే చెప్పండి అమ్మా, ప్రార్థన చేసుకుందాం, దేవుడు మనం చేసిన ప్రార్థనలు ఆలకించి సమాధానం ఇస్తాడని ప్రార్థన చేసినప్పుడు ఆమె ఒక విషయం చెప్పింది. ఏమనంటే, అయ్యగారండి, మా ఇంట్లో ఎలకలు తెగ తిరిగేస్తున్నాయండి. ఏంటి? ఆ ఎలకలు తెగ తిరిగేస్తున్నాయండి. ఎలకల బాధ తట్టుకోలేకపోతున్నాం. ఏం చేసినా ఎలకలు వెళ్ళట్లేదు, మందు పెట్టినా ఏం చేసినా వెళ్ళట్లేదండి. అయ్యగారండి, ఎలకలు వెళ్ళిపోతే సాక్ష్యం చెప్పుకుంటామండి అంది. గడిచిన శుక్రవారం, నిన్న శుక్రవారం కాక ముందు శుక్రవారం రాత్రికాల సమయంలో ఆ బిడ్డ సాక్ష్యం చెప్తుంది. ఏమనంటే, అయ్యగారండి, మా ఇంట్లో ఎలకలన్నీ పోయినాయండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇంతకుముందు మీకు చెప్పే ఉంటాను. ఏమండి, కమ్మవారు ఊళ్ళో చౌదరిస్ మధ్యన చర్చిలో ఒక ఆవిడ సాక్ష్యం చెప్పింది. ఏమనంటే, ఏమంటే కోడిపేలు ఏం చేసినా కూడా పోవట్లేదంట ఇంట్లో. ఏమంటే కోడిపేలు ఇల్లు వాళ్ళు అంతా పట్టేసి, మంచాలు అని పట్టేసి, ఏమంటే నిద్ర లేకుండా చేస్తున్నాయంట. కోడిపేలు మందు వేసినా, ఈ సాంబ్రాణి పొగ వేసినా, ఏది వేసినా వెళ్ళట్లేదంట. అప్పుడు ఏం జరిగిందంటే, ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన అవసరత కోరింది. ఏమనంటే, అమ్మగారండి, మేము కోడిపేలుతో బాధపడలేకపోతున్నాం, సంఘము అంతా కూడా ప్రార్థన చేయండి, ఈ కోడిపేలు అన్నీ పోతే మేము దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాం. మరలా వచ్చే ఆదివారానికి కోడిపేలు లేవు, ఆ రోజు నుంచే కోడిపేలు లేవు. మీకు అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, గడిచిపోయిన కాలంలో దేవుడు ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చేశాడు. గడిచిపోయినటువంటి కాలంలో ఎన్నో కార్యాలు చేశాడు. కొన్ని చెప్పుకున్నవి, కొన్ని చెప్పుకోలేనివి. అవునా కాదండి? చాలా విషయాల్లో అయ్యగారండి సాక్ష్యం చెప్పాలంటే సిగ్గేస్తుందండి, ఏదో అలా ఉందండి, కానీ దేవుడు కార్యం చేశాడండి, కానీ దేవుడు అద్భుతం చేశాడండి అని మనం అంటాం, కానీ చెప్పలేము. కానీ దేవుడు సేవకుల ప్రార్థన, సంఘబిడ్డల ప్రార్థన, కుటుంబ ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థన ఆలకించి దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమరయ స్త్రీ జీవితంలో దేవుడు నేను క్రీస్తు మేము ఎరిగినప్పుడు, ఆయన మాకు వచ్చినప్పుడు, మా దగ్గరకు వచ్చినప్పుడు అన్నీ తెలియచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేయాలి.
జ్ఞాపకం చేసుకోవాలి. ఈ డిసెంబర్ నెలలో, ఈ చివరి నెలలో, ఈ పండుగ దినమున జన్మదిన క్రీస్తు యొక్క జన్మదిన వేడుకను జరుపుకుంటున్న నీ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు. ఆయన ఎన్నో నీకు తెలియచేశాడు. సంవత్సరము జరుగుతుండగా ఆయన కార్యాలను నీకు తెలియచేశాడు. హబగ్రంథంలో ఉంది కదండి, ఆయన కార్యాలను తెలియచేశాడు. ఆయన కార్యాలను నూతనపరిచాడు. ఆయన కార్యాలను తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ జన్మదిన వేడుకన నువ్వేం చేయాలంటే ఆయనను స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇంకా ఏం చేయాలి? ఇందాక మనం 29వ వచనంలో చదువుకున్నాం, ముగించుకుందామండి. 29వ వచనంలో ఏమని రాయబడి ఉందండి? యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనం. చూడుడి, ఈయన క్రీస్తు కాడ ఆయన ఆ ఊరి వారితో చెప్పగా దేవునికి స్తోత్రం. ఏమ్మా, మనకి ఇంటికాడ, మన కుటుంబంలో, సంఘములో, మన జీవితంలో దేవుడికి చేసిన కార్యాలు ఎప్పుడైనా చెప్పామా? ఎక్కడన్నా చెప్పామా? అమ్మా, ఎక్కడన్నా చెప్పామా? ఎవరితోనైనా చెప్పామా? దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు, దేవుడు నాకు ఈ సంగతులు తెలియచేస్తాడు, దేవుడు నన్ను మేలుతో నింపాడు, దేవుడు నా ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు, దేవుడు తన సన్నిధిలో నన్ను సాక్షిగా నిలవబెట్టుకున్నాడని చెప్పి ఎవరినైనా, ఊళ్ళో ఉన్నవారిని, మన ఏరియాలో ఉన్నవారిని, చుట్టుపక్కల ఉన్నవారిని ఎప్పుడైనా దేవుని మందిరానికి నడిపించామా? నడిపిస్తే గనక సమరయ స్త్రీ గురించి ఎలాగైతే సాక్ష్యం దేవుడు చెప్తా ఉన్నాడో, ఆమె వెళ్ళి సువార్త చెప్పింది, నేను క్రీస్తుని కనుగొన్నాను, నేను క్రీస్తుని తెలుసుకున్నాను, మెస్సయ్యను కనుగొన్నాను అని తెలియచేసింది. ఆ ఊరు వారందరూ కూడా యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చారంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 30వ వచనం కూడా చదవండి. ఆయన యొద్దకు వచ్చుచుండిరి, బోధకుడా ఆయనను వేడుకొనిరి, అందుకు ఆయన అది కాదండి, 42వ వచనం చదవండి, అంత వద్దండి. తెలుసుకొని నమ్ముచున్నామని చాలండి. చూడండి, నేను ముగిస్తున్నాను. సమరయ స్త్రీ యేసుప్రభు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆమెను కలుసుకున్నప్పుడు, ఆమెతో మాట్లాడినప్పుడు, ఈయనే క్రీస్తని, ఈయనే అభిషక్తుడని, ఈయనే మెస్సయ్య అని, ఈయనే లోకరక్షకుడని ఆమె తెలుసుకుంది. ఊరవారందరి దగ్గరికి వెళ్ళి చెప్పింది. ఏది పండగ అంటే క్రీస్తు మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి రావడమే కాదు, మన ఇంటిలోనికి, ఒంట్లోనికి ఆయన పండగ తీసుకురావడమే కాదు, సంతోషం సమాధానం తీసుకుని రావడమే కాదు, ఆమె ఏం చేసిందంటే ఊరిలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించింది. అనేక మందిని దేవుని యొద్దకు నడిపించింది. మరి మనం కూడా అలాగే ఉండాలి. ఆమె నడిపించింది కాబట్టి బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఆమె గురించి రాయబడి ఉంది. ఆ ఊరు వారందరూ కూడా వచ్చారంట. సరే, నువ్వు చెప్పింది ఏంటో మేము నమ్మాలిగా, మేము చూడాలిగా, మేము తెలుసుకోవాలిగా. ఆయన క్రీస్తు కాడో, లోకరక్షకుడు కాదు, మెస్సయ్యో కాదు, ఆయన అద్భుతాలు చేసేవాడో కాదు, మనసులు మార్చగలిగిన వాడో కాదు, జీవితాలను మార్చగలిగిన వాడో కాదు, మా బ్రతుకుల్లో వెలుగు నింపేవాడో కాదు, మా జీవితాల్లో నూతన కార్యాలు చేసేవాడో కాదు అని వాళ్ళు వచ్చిన తర్వాత తెలుసుకున్నారంట. మరి మనం ఏం చెప్పాలి? రండి, ఆయన క్రీస్తు, ఆయన మెస్సయ్య, ఆయన లోకరక్షకుడు, ఆయన పాపాలు క్షమిస్తాడు, మోక్ష మార్గం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు, ఆయన దగ్గరికి వస్తే ఆనందం ఇస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, మన జీవితాల్లో సమాధానం ఇస్తాడు అని చెప్పి మనము దేవుని యొద్దకు, మందిరమునకు సంఘ బిడ్డలుగా మనం చేయవలసిన పని నడిపిస్తున్నామా? నడిపిస్తున్నామా? లేదంటే ఈ నూతన సంవత్సరంలో దేవుని మందిరంలో ఉన్న, దేవుని సన్నిధిలో ఉన్న మనము చేయవలసిన పని ఏంటనంటే, ఆ స్త్రీ వలె మనము కూడా దేవుని మందిరానికి అనేక మంది బిడ్డలు నడిపించేవారిగా ఉండాలి. అప్పుడు వాళ్ళంతా వచ్చి నువ్వు చెప్పిన మాటను బట్టే కాదు, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, సంఘములో యేసుప్రభు వారు చేసేటటువంటి, క్రీస్తు చేసేటటువంటి కార్యాలను చూసి వాళ్ళు కూడా నమ్ముతారు. ఏమని? ఈయన లోకరక్షకుడు అని. ఏమని? ఈయన
లోక రక్షకుడు అని. దేవునికి స్తోత్రం. ఏమండి, లోకములో తన ప్రజలను రక్షించటానికి వచ్చాడని, పాపాలను క్షమించటానికి వచ్చాడని, ఆయన విమోచించటానికి వచ్చాడని, ఆయన నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడని అందరూ తెలుసుకుంటారు. కాబట్టి మన ఇంట్లో వారే కాదు, ఏమండి, మనం అందరం కూడా ఏం చేయాలంట? ఏం చేయాలి? ఈ జన్మదిన వేడుక అందరినీ పిలుచుకోవాలి. కర్నేలి, ఏమండి, పేతురు గారు తన దగ్గరికి వస్తున్నాడని తెలిసినప్పుడు, ఏమండి, దేవుడు తెలియచేశాడు, పేతురు గారు వస్తున్నారని చెప్పాడు. నేను నా కుటుంబం వింటే సరిపోతుంది అనుకున్నాడా? మరి ఏమనుకున్నాడు? ఏం చేశాడు? ముగించేసుకున్నాడు. ఏం చేశాడండి? విన్నారా వాక్యం? ఏమండి, ఏం చేశాడండి? బంధువులను, రక్త సంబంధులను, స్నేహితులను, తనతో ఉన్నవారిని, ఏమండి, తనతో పాటు తన కింద ఉద్యోగం చేసేవారిని, ఏమండి, అందరినీ కూడా సమకూర్చి దేవుని వాక్యాన్ని వినిపించాడు. వాళ్ళందరూ రక్షణ పొందారు. ఈయన మమ్మల్ని రక్షించేవాడు, విమోచించేవాడు అని తెలియచేశారు. కాబట్టి మరి మనం అందరం కూడా, ఏమండి, వాక్యము తెలియజేసినట్లుగా దానియేలు దేవుడే పూజార్హుడు, ఆయన యూదుల రాజుగా పుట్టినవాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అనబడిన మెస్సయ్య. ఏమండి, ఈ మెస్సయ్యను, ఏమండి, సమరయ స్త్రీ కనుగొంది, మార్త కనుగొంది, పేతురు కనుగొన్నాడు, ఆంద్రేయ కనుగొన్నాడు, అందరూ కనుగొన్నారు. నీవు కనుగొన్నావు. ఇదిగో నీ గ్రామంలో ఉన్నవారు, నీతో ఉన్నవారు, నీ బంధువులు, రక్త సంబంధులు అందరూ కూడా కనుగొని వాళ్ళకు కూడా రక్షణ పొందాలని ఈ మాటలు ఈ రాత్రికాల సమయంలో పండుగలో దేవుడు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి సమయం ఇచ్చినటువంటి దేవుని సేవకులకు, చక్కగా దేవుని మాటలు విన్న మీ అందరికీ కూడా ప్రభు యొక్క శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి మాటలను బట్టి మన దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు, స్తుతులకు పాత్రుడు, స్తుతి నొందదగినటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవునిని ఆరాధిస్తున్నటువంటి మనము ఆయనను ఆరాధించటం మాత్రమే కాకుండా ఆయన గొప్పతనాన్ని అనేకులకు తెలియచేసేవారుగా ఉండాలని ఈ దినము చాలా శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు తన వాక్యము ద్వారా తెలియచేశాడు. మన దేవుడు యోధా గోత్రములో నుండి పుట్టడం మాత్రమే కాకుండా యూదులకు రాజుగా పుట్టాడు. అంత మాత్రమే కాదు, యోధా గోత్రపు కొదమ సింహముగా త్వరగా రానై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. అయా, నిన్ను కలిగి ఉన్నందుకు నేనెంతో ధన్యుడును నాయన. నీవు గొప్ప దేవుడువు నాయన, గొప్ప రక్షకుడువు నాయన, నీవు విమోచించే దేవుడు ప్రభువా. నువ్వు రాజులకు రాజువు తండ్రి, స్తుతులకు పాత్రుడు ప్రభువా. అంత గొప్ప దేవుని నిన్ను కలిగినటువంటి నేను ఎంతో ధన్యుడను ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి.